మృదంగమై మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగెను మృదంగమై నిన్న నేడు రేపు ఎన్నడైనా నిన్న నేడు రేపు ఎన్నడైనా మారని త్రియేకుడు మహిలో నాయసుడు మారని త్రియేకుడు మహిలో నాయసుడు మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగెను మృదంగమై ఇంటిలో మందసము ఉండగా దేవుని దీవెనలు మెండుగా నిండెను ఒబేదేము ఇంటిలో మందసము ఉండగా దేవుని దీవెనలు మెండుగా నిండెను దావీదు ఒంటిలో దేవుని స్తుతి ఉండగా దావీదు ఒంటిలో దేవుని స్తుతి ఉండగా సితారాలు స్పందించి సదా ప్రభుని స్తుతించి సితారాలు స్పందించి సదా ప్రభుని స్తుతించి దేవుని దయ పొందెను దావీదు దేవుని దయ పొందెను మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగెను మృదంగమై దేవుని నీడలో దీనురాలు ఎస్తేరు కన్యకల అందరిలో రాజు దయ పొందెను దేవుని నీడలో దీనురాలు ఎస్తేరు కన్యకల అందరిలో రాజు దయ పొందెను మోయాబు దేశంలో అన్యురాలు రూతు మోయాబు దేశంలో అన్యురాలు రూతు బెత్లెహేము పురమందు బోయాజు పొలమందు బెత్లెహేము పురమందు బోయాజు పొలమందు దేవుని దయ పొందెను ఆ రూతు దేవుని దయ పొందెను మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగెను మృదంగమై నిన్న నేడు రేపు ఎన్నడైనా నిన్న నేడు రేపు ఎన్నడైనా మారని త్రియేకుడు మహిలో నాయసుడు మారని త్రియేకుడు మహిలో నాయసుడు మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగెను మృదంగమై దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శుభనామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యాన భాగంగా
మంచి పోరాటం అనే అంశాన్ని గురించి ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మీ దయా కృపా కనికరమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రభు తండ్రి నీ ప్రజలతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ప్రభు తండ్రి ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఆత్మ సంబంధంగా మేము స్థిరులమై మరింత ఆశీర్వాదకరమైన అనుభవంలో, మంచి పోరాటపు అనుభవంలో ముందుకు సాగుటకు మీ దీవెన మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వర్ధలచ్చేయమని నీ దాసును బలపరచండి, మాతో మాట్లాడండి. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి పౌలు మహాశయుడు తిమోతికి రాసేటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. దేవుని యొక్క నామంలో పౌలు మహాశయుడు తిమోతికి ఈ మాటను రాస్తున్నాడు. మంచి పోరాటము పోరాడము. భూమి మీద సహజంగా మనుష్యుల యొక్క పోరాటాలు అనేక రకాలుగా ఉండడం మనం నేటి దినాలు చూస్తున్నాం. అంటే మంచి పోరాటం అంటే చెడ్డ పోరాటాలు కూడా ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే శరీర సంబంధమైన పోరాటాలు మన జీవితంలో ఉన్నాయి. అయితే ఇక్కడ పౌలు చెప్పే మాట మనం ఆలోచన చేస్తే అది ఆత్మ సంబంధమైన పోరాటం. మీరు పోరాడండి. ఆత్మ సంబంధమైన ఈ పోరాటమే మన బ్రతుకుల్లో అది మంచి పోరాటముగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మంచి పోరాటం పోరాడడం వల్ల మనకు దొరికేటువంటి ఫలం ఏంటంటే నిత్య జీవము, అనగా పరలోక రాజ్యం మనకి అనుగ్రహించబడుతుంది. జీవితంలో ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరి అనుభవాల్లో కూడా మంచి పోరాటము పోరాడే అనుభవాన్ని మనం కలిగి ఉండటం ద్వారా నిత్య జీవానికి, మోక్షరాజ్యానికి, పరలోకానికి వారసులం అవుతాం. ఒక యవనస్తుడిని తిమోతిని బలపరుస్తూ పౌలు మాట్లాడుతున్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇదే తిమోతికి రాసేటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అనే మాటను మనం చూస్తున్నాం. మన జీవితంలో దేవుని సన్నిధానంలో ముందుకు సాగాల్సిన అవసరత కనుక ఏర్పడినప్పుడు జట్టి అయినటువంటి అనుభవంలో మనం పోరాడాలి. ఏ అనుభవంలో మనం పోరాడాలి అంటే నియమము ప్రకారముగా పోరాడే అనుభవం ద్వారా మనము దేవుని యొక్క సన్నిధానంలో కిరీటాన్ని పొందే అనుభవాన్ని కలిగి ఉంటాం. ప్రభు దగ్గర నుండి మెప్పు, ప్రభు దగ్గర నుండి ఘనతను మనం పొందాలి అంటే నియమము ప్రకారముగా పోరాడే అనుభవాన్ని కలిగి ఉండటం ద్వారా. సహజంగా భూమి మీద యుద్ధం జరిగేటప్పుడు ఆ సైనికుడు తప్పనిసరిగా నియమం ప్రకారంగా యుద్ధం చేస్తేనే విజయం అతనికి లభిస్తుంది. వాస్తవానికి ఒక సైనికుడైన మరుక్షణమే అతనికి ఉన్నటువంటి లక్షణాలన్నిటిని, అతనికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అతనికి ఇష్టమున్నా లేకపోయినా ఆ నియమం ప్రకారం ఒక డ్రెస్ కూడా అతను కలిగి ఉంటాడు. అతనికి ఇష్టమున్నా లేకపోయినా తల జుట్టు విషయంలో ఆ ఒక నియమాన్ని పాటించవలసిన పరిస్థితి ఉంది. అదే రీతిగా అతనికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా సైనికుడిగా చేరినటువంటి వాడు తప్పనిసరిగా ఆ అనుభవంలోకి వచ్చి అది అతని దైనందిన యొక్క జీవితంలో ఒక క్రమంగా, ఒక నియమంగా అలవాటు చేసుకోవాలి. అతని యొక్క డ్రెస్ విషయంలో కానీ, తల జుట్టు విషయంలో కానీ, ఉదయాన్నే లేచే విషయంలో కానీ, ఇంకా దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో, ఎక్సర్సైజ్ విషయం, ప్రతి విషయంలో కూడా ఒక సైనికుడికే ఇన్ని అనుభవాలు అవసరమై ఉంటే ఆత్మ సంబంధముగా పోరాడే అనుభవాన్ని కలిగినటువంటి మనము తప్పనిసరిగా నియమము ప్రకారముగా పోరాడే అనుభవాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుని సన్నిధానంలో లేక దేవుని దగ్గర నుంచి కిరీటం పొందడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే రీతిగా కొరింథీయులకు రాసేటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదివితే ఎట్లా పోరాడడం, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మనం శరీర ప్రకారంగా భూమి మీద జీవిస్తున్నాం. ఈ శరీరం ఉంది, శరీరానికి అవసరమైనటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. శరీరధారులమై నడుచుకొనుచున్నను, ఈ శరీర ప్రకారముగా మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా
తప్పనిసరిగా శరీర ప్రకారము యుద్ధము చేయము అనే విషయాన్ని ఇక్కడ కొరింథీ పత్రికలో తెలియజేస్తున్నటువంటి మాట. సహజంగా ప్రభు యొక్క నామంలో, ప్రభు సేవ చేసే అనుభవంలో, ప్రభువుని ఎరిగినటువంటి మనము ప్రభువు నామంలో జీవించేటప్పుడు శరీర ప్రకారముగా జీవించే లేక ప్రజలకు కనబడే పై వేషం వల్ల మన జీవితాలకు ఉపయోగం ఎంత మాత్రం కూడా లేదు. శరీర ప్రకారం మేము యుద్ధము చేయము. ఎట్లా? నియమము ప్రకారముగా మనం పోరాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఎటువంటి యుద్ధోపకరణాలు మనం కలిగి ఉన్నామో ఇక్కడ చెప్తున్నాడు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, మనము ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను మన యొక్క జీవితాలలో కలిగి ఉన్నటువంటి వారిగా మనము జీవించవలసిన అవసరం ఉంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అనే మాటలో ఈ మంచి పోరాటానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము విశ్వాస సంబంధమైన అనుభవము. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం. ఎందుకంటే మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవయున్నవి. దేవుని యొక్క నామమును బట్టి భూలోకంలో మనము దేనిని బంధించినప్పటికీ కూడా అది పరలోకంలో బంధిస్తాడు ఆయన. అంటే నియమం ప్రకారముగా దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తూ పరిశుద్ధముగా బ్రతుకుతూ యథార్థమైనటువంటి జీవితాలు కలిగి ప్రభు బిడ్డలముగా మనం ముందుకు సాగుతున్నప్పుడు మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవిగా ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకనే పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాసేటువంటి పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనాన్ని గనుక మనం చదివితే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నాము. ప్రియులరా, మనం పోరాడేది శరీర సంబంధమైన పోరాటం కాదు. మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. శరీర ప్రకారంగా మనం జీవిస్తున్నప్పటికీ కూడా మనం పోరాడున్నది ప్రధానులతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం, ఆకాశ మండలములో ఉన్నటువంటి మధ్యాకాశమునకు పడద్రోయబడినటువంటి ప్రధాన దూత ప్లస్ దాని యొక్క అనుచరైనటువంటి దూత గణములతో లేక దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ఈ సాతాను వాని యొక్క అనుచరులతో దురాత్మల సమూహముతో పోరాడేటటువంటి మన జీవితాలలో మనం చేయవలసింది ఏమిటంటే తప్పనిసరిగా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటమును మన జీవితాలలో కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం ప్రార్థన ద్వారా ఈ పోరాటాన్ని మనం కలిగి ఉండాలి. శరీర సంబంధమైన పోరాటం వల్ల మన జీవితాలకు ఏమాత్రం కూడా ప్రయోజనం చేకూరదు. ఎటువంటి సమస్య లేనప్పటికి కూడా, ఎటువంటి పరిస్థితులు లేనప్పటికి కూడా ఆత్మ సంబంధంగా పోరాడడానికి మనకు కొన్ని యుద్ధోపకరణాలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబొట్టుకుని శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకునుడి, నీతి అను మైమరుపు తొడుక్కునుడి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలువబడి. ఇవి అన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన